మెలనోక్లామిస్ ద్రౌపది ఇటీవల వార్తల్లో కనిపించింది. కింది వాటిలో ఏ జాతికి చెందినది? ఏ. ఆక్టోపస్, బి. సముద్రపు స్లగ్, సి. పీత, డి. తాబేలు. సమాధానం బి. సముద్రపు స్లగ్. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎన్ఈఏ ఆయుర్వేద మరియు థాయ్ సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. సింగపూర్, బి. వియత్నాం, సి. థాయిలాండ్, డి. జపాన్. సమాధానం సి. థాయిలాండ్. డిజిటల్ ఎకానమీ WEID ఫండ్లో మహిళా ఎగుమతిదారులను ప్రారంభించేందుకు ఇటీవల ఏ సంస్థలు సహకరించాయి? ఏ. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF మరియు ప్రపంచ బ్యాంకు, బి. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO మరియు ప్రపంచ బ్యాంకు, సి. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ITC మరియు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, డి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF. ఇటీవల నాటోలో చేరడానికి స్వీడన్ యొక్క బిడ్ను ఆమోదించడానికి ఏ దేశ పార్లమెంటు ఓటు వేసింది? కూటమిలో చేరిన 32వ దేశంగా నిలిచింది. ఏ. నార్వే, బి. బొలీవియా, సి. హంగేరి, డి. ఫిన్లాండ్. సమాధానం సి. హంగేరి. ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. అనూప్ కుమార్ సింగ్, బి. సుధీర్ ప్రతాప్ సింగ్, సి. దల్జిత్ సింగ్ చౌదరి, డి. సుభాష్ జోషి. సమాధానం సి. దల్జిత్ సింగ్ చౌదరి. భారత నౌకాదళ స్థావరం ఏ ప్రాంతంలో ఉంది? ఏ. డామన్ మరియు డయ్యూ, బి. లక్షద్వీప్, సి. అండమాన్ మరియు నికోబార్, డి. పుదుచ్చేరి. సమాధానం బి. లక్షద్వీప్. ఇటీవల వార్తల్లో కనిపించే అదితి పథకం ఏ రంగానికి సంబంధించినది? ఏ. రక్షణ రంగం, బి. ఆరోగ్య రంగం, సి. విద్యా రంగం, డి. ఆర్థిక రంగం. సమాధానం ఏ. రక్షణ రంగం. ప్రాజెక్ట్ సీబర్డ్ భారతదేశపు అతిపెద్ద నౌకాదళ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కేరళ, బి. మహారాష్ట్ర, సి. కర్ణాటక, డి. తమిళనాడు. సమాధానం సి. కర్ణాటక. ప్రాజెక్ట్ సీబర్డ్ భారతదేశపు అతిపెద్ద నౌకాదళ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కేరళ, బి. మహారాష్ట్ర, సి. కర్ణాటక, డి. తమిళనాడు. సమాధానం సి. కర్ణాటక.